మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మకర రాశి వారికి 2026వ సంవత్సరం జనవరి నెల ఫలితాలని మనం చూస్తే మధ్యస్థంగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలను పరిశీలన చేద్దాం. 2వ స్థానమందు రాహు యోగిస్తున్నాడు, తృతీయ స్థానమందు శనేశ్వరుడు యోగిస్తున్నారు. అందువల్ల ఆర్థికంగా దోషంలా సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. ఇటు ఈ గ్రహ సంపత్తి ఏమిస్తోంది? సౌభాగ్యాన్ని ఇస్తూ ఉన్నది, భాగ్యాన్ని ఇస్తూ ఉన్నది, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నది, సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నది. అంటే సుఖవంతమైనటువంటి జీవనం. అంటే ఏంటి? ఏదో బస్సులో వెళ్ళేటువంటి వాడు ఫ్లైట్ ఎక్కుతాడు, లేదు ఎప్పుడు ట్రైన్లో వెళ్ళేటువంటి వాడు స్లీపర్ క్లాస్లో వెళ్ళేటువంటి వాడు ఏసీ భోగి ఎక్కుతాడు, లేదు నడుచుకుంటూ వెళ్ళేవాడు బండి ఎక్కుతాడు అన్నట్టు. అంటే భోగాన్ని ఇస్తోంది ఈ గ్రహస్థితి. గురుబలం తక్కువగా ఉన్నది. సరే, ఈ దీర్ఘ సంచార గ్రహాల నుండి పక్కన పెడితే పంచగ్రహ కూటమి అనేటువంటిది మకర రాశిలో సంభవిస్తూ ఉన్నది. మరి ఈ పంచగ్రహ కూటమి వల్ల జనవరి నెలలో మకర రాశి వారికి ఏంటయ్యా అంటే శారీరక శ్రమ, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. ఇక్కడ ఇందులో మంచి చెడు రెండు ఉన్నాయి. మీరు గమనించండి, గ్రహస్థితి వ్యతిరేకంగా ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలంటే ఎప్పుడు మంత్రాలు తంత్రాలే కాదు, బుర్ర కూడా ఉపయోగించాలి. బ్రెయిన్ యూజ్ చేస్తే స్ట్రెయిన్ తగ్గుతుందండి అని చెప్పి మహానుభావుడు చెప్పాడు మనకి. ఇక్కడ దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నాడు. అంటే ఈ పంచగ్రహ కూటమిలో శరీరం శ్రమ పడిపోతుంది, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు, ఆర్తి ఉంటుంది, అంటే ఇది కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది అనుకున్నాను. సరే, దీన్ని మనం ఎలా పాజిటివ్గా మార్చుకుంటాం? ఇప్పుడు మనం ఏదైనా చాలా ఆనందదాయకమైన వాతావరణంలో ఉన్నాం, ఫ్రెండ్స్తో తిరుగుతున్నాం, 12ంటికి తినాల్సింది 3ంటికే తింటాం. అసలు 3ంటికి తినాల్సింది తినాం. పడుకోవాల్సిన టైంలో ఫోన్ బాగుంటాం. మీ ఫ్రెండ్స్తో మీరు పబ్జీ ఆడుకోవచ్చు, ఇంకోటి ఆడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే అక్కడ ఏమవుతుంది? కాలాతిక్రమం అవుతూ ఉన్నది. పడుకోవాల్సిన టైంలో పడుకోవట్లా, మన బంధువులతో ఉండడం వల్ల రాత్రిపూట సరదా కబుర్లు చెప్పుకుంటూ నిద్ర 12ంటికి పోతున్నాం, 6ంటికి లేవాల్సిన 9ంటికి లేస్తున్నాం. అంటే ఇక్కడ పండగ వాతావరణంలోనే ఈ గ్రహస్థితి వెళ్ళిపోతుంది కాబట్టి సాధారణంగా అలాగే జరుగుతుంది. కాబట్టి ఇది పెద్ద దోషంగా భావించవలసిన పనుల. ఇక్కడ ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే కుజుడు కూడా జన్మరాశి యందు ఉండడం. దీనివల్ల ఈ పంచగ్రహ కూటమిలో కొంత ఇబ్బంది ఏంటి అంటే దెబ్బలు తగులుతాయి. మరి దీన్ని ఎలా తప్పించుకోగలము అంటే నిదానంగా సాగుతూ ఉండాలి. సైకిల్ దొక్కేటప్పుడు, బండి నడిపేటప్పుడు, కారు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే పరిస్థితులు బాగుంటాయి. ఇంకా ప్రధానమైనది తిండి కంట్రోల్. ఎలాగో కాలాతిక్రమ భోజనం అవుతోంది కదా, తిండి కంట్రోల్లో పెట్టుకుంటే ఈ అనారోగ్య సమస్యల బారిన పడరు. ఎందుకంటే ఇక్కడ అజీర్ణమయ సంతాప అన్నాడు. ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి కేవలం ఉదర సంబంధమైన సమస్యలు లేదా తిండి వల్ల సంక్రమించేటువంటి రోగాల ద్వారానే వస్తూ ఉన్నది. తాగేటువంటి నీరు, తినేటువంటి భోజనాదులు కలుషితం అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ముందుకు వెళితే మకర రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ చూసారా, గ్రహస్థితి ప్రతికూలించినా దాన్ని పాజిటివ్గా మీరు మార్చుకున్నారు. అలాగే దైవికంగా కూడా కొన్ని చెయ్యాలి కదా. జన్మకుజుడు జన్మరవి యొక్క దోషాలను పోగొట్టుకోవడానికి ఎక్కువగా విష్ణుమూర్తి యొక్క ఆరాధన, స్థితికారకుడు మహానుభావుడు విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ, వైష్ణవ క్షేత్ర దర్శనం కానీ, విష్ణు అష్టోత్తర శతనామావళిని కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడతారు. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, ఈ నెలలో వచ్చేటువంటి 2 ఏకాదశుల్ని కూడా ఉపవాస దీక్షతోటి చేయగలిగితే కూడా ఈ గ్రహస్థితి పంచగ్రహ కూటమి మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాదులు కలగాలని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని, అలాగే ఈ సంవత్సరంలో ఏర్పడేటువంటి దేశారిష్ట యోగాలు, దుర్భిక్ష ఉల్కాపాతాలు లేదా మరేతరత్ర దోషాదుల వల్ల ప్రజలు ఏ రకంగానూ ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని మరొకసారి ప్రార్థిస్తూ నూతన సంవత్సరంలో, ఈ ఆంగ్ల సంవత్సరంలో మొట్టమొదటి నెల జనవరి నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా ఈ నెలలోనే పంచగ్రహ కూటమి అనేటువంటిది సంభవించబోతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ప్రభావాలను సైతం మనం విశ్లేషణ చేసుకుందాం. దానికన్నా ముందు సంక్రాంతి ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి దాని మీద కొంతమందికి సందిగ్ధత ఉన్నది. నిజానికి భారతదేశ
ఆమోదిత భారత ప్రభుత్వ ఆమోదిత దృగ్గణిత పంచాంగ రీత్యా 15వ తారీఖు నాడు సంక్రమణ పుణ్యకాలము అనేటువంటిది అందరూ గుర్తుపెట్టుకోవాలి. 15వ తారీఖు నాడే రవి ధనురాశిని వదిలిపెట్టి మకర రాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభం చేస్తూ ఆయన యొక్క దిశ అంటే ఆయన ప్రయాణము ఉత్తరం దిక్కుగా ప్రారంభం చేస్తూ అది దేవతా కాలమానం ప్రకారం పగలు కాబట్టి ఆ రోజున సంక్రమణ పుణ్య రోజున చేసేటువంటి విశేషమైనటువంటి స్నానములు, దానములు, జపములు, తపములు వీటన్నిటికీ విశేషమైనటువంటి ఫలాన్ని ఆయన వసగుతూ ఉన్నారు. అది జనవరి 15వ తారీఖు. కాబట్టి ప్రభుత్వం కూడా సెలవులు ఆ రకంగానే ఇచ్చింది కాబట్టి ఏమాత్రం సందేహం లేదు. 14, 15, 16 పండగలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక జనవరి నెల ద్వితీయార్థంలో అంటే 15వ తారీఖు దగ్గర నుండి ఏర్పడేటువంటి పంచగ్రహ కూటమి చాలా విశేషంగా దీని గురించి చెప్పుకోవాలి. మకర రాశి యందు రవిగ్రహము, కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము, చంద్రగ్రహము వెరసి 5 గ్రహాల తాలూకు స్థితిగతులు ఇది కాలపురుషునికి దశమ కేంద్రమందు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి ఇది విశేషంగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. దేని మీద? వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులపైన దీని యొక్క ప్రభావం ఉండబోతూ ఉన్నది. అలాగే అగ్నితత్వ సంబంధం ఉన్నటువంటి రవి కుజులు ఇద్దరూ కూడా భూతత్వ రాశి యందు నెలకొని ఉన్నారు. ఇక్కడ గమనించండి, ఇక్కడ మకరం భూతత్వ రాశి, ఆ రాశి యందు అగ్ని సంబంధమైన గ్రహాలు అంటే రవి కానీ కుజుడు కానీ ఉండడం వల్ల ఇది అకారణమైనటువంటి ఎండలను కూడా సూచిస్తుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే రాజకీయపరమైనటువంటి విషయాలు కొంచెం ఆసక్తిని కలగజేస్తాయి. భూ సంబంధమైనటువంటి లావాదేవీలు అవి కూడా కొంత వెనకబడుతూ ఉండేటువంటి విషయాలను మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఏదైనా ఉద్యోగాదుల మీద ప్రభావంగా ఈ విషయం ఈ రవికుజులు అలాగే బుధ, శుక్రులు, చంద్రులు కలిసి ఉన్నటువంటి స్థితి ప్రధానంగా అది ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. కాబట్టి ఈ కూటమి, పంచగ్రహ కూటమి 12 రాశుల పైన ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది అనేటువంటిది మనం క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. జనవరి మాసం మకర రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో గురువు గారిని తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం అండి. 2026 మకర రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం విశేషంగా ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మకర రాశి రాశ్యాధిపతి శని. ఈ మకర రాశి వాళ్ళకి ఏమిటి అని అంటే కొన్నాళ్ళు బాగున్నట్టుగా ఉండి అంటే ఈ సంవత్సరం 2 సంవత్సరాలు మనం బాగుంటాం, వాళ్ళతోటి స్నేహబంధంతో ఉంటాం. అది చుట్టాలు కావచ్చు, మన తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్నేహితులు కావచ్చు. ఓ 2 ఏళ్ళు మనం బాగుంటాం, ఎలక్షన్లు వచ్చే వరకు, ఎలక్షన్లు పీరియడ్ వరకు. ఆ తర్వాత మళ్ళీ మాటలు ఉండవు. అంటే లోపలగా అంటే వాళ్ళ యొక్క బంధం అనేది ఎలా ఉంటుందంటే ఒక నీటి మీద పడవలాగా తేలాడుతూ ఉంటుంది. కొన్నాళ్ళు బాగుంటారు, కొన్నాళ్ళు బాగుండదు, కొన్నాళ్ళు అభిప్రాయాలు మార్చుకుంటారు, కొన్నాళ్ళు బాగుంటారు. అంటే మనిషి యొక్క జన్మలో ఏమిటి అని అంటే అండి, డెవలప్మెంట్ అయ్యే కొలది ఎదుటివాడిని పక్క నుండి మాట్లాడరు. సహజసిద్ధంగా మనం ఏం చేయాలంటే బంధువుల్లో కానీ తర్వాత స్నేహితుల్లో కానీ ఒక వ్యక్తి డెవలప్మెంట్ అవుతున్నాడు అంటే మనం వాళ్ళతో అనుబంధం తగ్గించుకోవాలని అర్థం. ఈ కాలంలో అదే చేయాలి. ఈ కాలంలో చేయాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఒక పదవిలోకి వెళ్ళబోతున్నాడు అనగానే వాడికి అహంకారం గ్యారంటీగా స్టాంపు. ఎవరో పాత రోజుల్లో లాగలేదుగా. అలాంటప్పుడు వీడికి అహంకారం వస్తుందన్నప్పుడు మనం కిందకి దిగాలి, వాడితోటి తగ్గించుకోవాలి. వాడు చేద్దాం అనుకున్నా కూడా తగ్గించుకోవాలి. వాడు 1 రోజు 2 రోజులు మాట్లాడి 3వ రోజు మనల్ని తక్కువ అంచనా వేసే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ఏంటంటే అలాంటి క్యారెక్టర్ 10లో 6. అంటే ఎదుటి వాళ్ళు మకర రాశి వాళ్ళు ఎదిగే కొద్దల్లా ఒదిగుండరు. అది ఒదిగుండటం అనేది మాట కోసమే అనుకుంటా, సాంప్రదాయం కోసమే అనుకుంటా, ఊరికే డూబ్ అనుకుంటుంది. నిజం చెప్పాలంటే కరెక్ట్గా ఎవడు ఉండడు. ఊరికే చెప్పటానికి 4 మాటలు డొక్కు మాటలు ఎన్నని చెబుతారు ప్రపంచంలో. ఆచరణ ప్రజెంటేషన్ ఉండదు. అన్నీ వింటాం, మనం ప్రవచనాలు వింటాం, అందరికీ చెప్పిన మంచి కబుర్లు, గాలి కబుర్లు అన్నీ వింటుంటారు. కానీ ఆచరణ అనేది ఉండదండి ప్రపంచంలో.
అలాంటి క్యారెక్టర్ వాళ్ళు మకర రాశి వాళ్ళు. అయితే ఈ నెలలో చాతుర్గ్రహ కూటమి ఇవన్నీ కూడా 4 గ్రహాలు రవి బుధ శుక్రకుజులు ధనస్సులోను మకర రాశిలో సంచారం చేయడం జరిగింది. అలానే మీనంలో వచ్చే శని, మిథునంలో గురువు వక్రగతిలో, రాహు కుంభంలో, సింహంలో కేతు యొక్క సంచారం. ఇది గ్రహస్థితి ఓవరాల్గా. అయితే జనవరి నెలలో ప్రత్యేకంగా ఈ గ్రహాల యొక్క ఫలితాన్ని మన రిజల్ట్స్ చూస్తే మకర రాశి వాళ్ళకి 6వ స్థానంలో మిథునంలో గురువు వక్రగతిలో ఉండటం అనేక లాభాలు కలుగుతాయి. అనేక లాభాలు అంటే ఏమిటి? గురువు యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. ఆ గురువు యొక్క కారకత్వం అంటే ఆయన చేసే పనులు, ధనాన్ని ఇచ్చేవాడు, సంతానాన్ని ఇచ్చేవాడు, యశస్సుని, కీర్తిని, పేరు ప్రతిష్టను, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చేసేవాడు గురువు. అంటే బట్ వీళ్ళకి సంతాన పరంగా శుభవార్తలే కాకుండా సంతానం లేని వారి సంతానం కలగటం, డెవలప్మెంట్ ఎక్కువ కావటం, ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్ ఎవ్రీథింగ్ వీళ్ళకి ఇంక్రీజే, నో డిక్రీజ్, ఇంక్రీజ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ఆ ఇంక్రీజ్ అనేది ఏమిటి? మన వాళ్ళు మళ్ళీ ఇంకొక రాయేస్తాడు మన మీద, మన కామెంట్లు, గురువు గారండి నేనేమి ఇంక్రీజ్ కాలేదండి డిక్రీజ్ అవుతాడని. అంటే క్వశ్చన్ ఆన్సర్ 2 ఇస్తున్నా. బాబు ఇవి గోచారమే, బర్త్ చార్ట్ కాదు. బర్త్ చార్ట్లో బాగలేకపోతే డౌన్ అవుతావు, బర్త్ చార్ట్ బాగుందంటే గోచారం ముందుకెళ్ళి నువ్వు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ అవుతావు. క్వశ్చన్ ఆన్సర్ 2 నేనే ఇస్తున్నా. ఎవడన్నా గెలవాలంటే మనం గెలవచ్చు, కానీ సమాధానం అద్భుతంగా చెబుతా విషయం. అయితే రాహు వల్ల భార్యాభర్తల మధ్యలో కొద్దిగా చిన్న చిన్న విషయాలు, చిలికి గాలివాన కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఏంటంటే లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు. లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలంటే ఏంటి? భార్య భర్తను అర్థం చేసుకోవాలి, భర్త భార్యను అర్థం చేసుకోవాలి. ఇద్దరు కూడా ఎదుటివాడు ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉండబోతున్నామనే పాయింట్ తెలుసుకుంటేనే మంచిది. అందువల్ల ప్రతి కాలేజీలో, నారాయణ చైతన్య కాలేజీల్లో ఈ క్లాసులు తీసుకోవటం మంచిది. ఒక హాఫ్ అన్ అవర్ ఎలా బతకాలి, ఎలా బతుకుండాలి, ఎవరిని అనకూడదు, కారు వచ్చి గుద్దితే మనం ప్రశ్నించకూడదు, సారీ చెప్పాలి, పొరపాటున మనం తగిలిన సారీ సార్ అని చెప్పాలి. ఇలాంటి విషయాలన్నీ కూడా కాలేజీల్లో కానీ, చైతన్య కానీ, నారాయణ కానీ, గుంటూరు విజ్ఞాన్లో కానీ, గుంటూరు రెసిడెన్షియల్ కాలేజీలో కానీ, విజయవాడలో కానీ, ఇలాంటి వాటిల్లో ఇలాంటివన్నీ చెప్పటం మంచిది అనుకుంటున్నాను. మన భాష్యం కాలేజీలో కానీ, గుంటూరు భాష్యంలో కానీ, ఇలాంటి ప్రతి కాలేజీల్లో కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఈ క్లాస్ తీసుకుంటే అసలు వాళ్ళు బయటకు వచ్చే నెంబర్ 1 సూపర్ స్టార్స్ అవుతారండి. అదొకటి. అయితే ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి. మిగతా గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే రవి యొక్క ప్రభావం వల్ల కొద్దిగా ఉద్రిక్తత, బుధుడు వల్ల మంచి వ్యాపారము, శుక్రుడు వల్ల శుభ కార్యక్రమాల నిర్వహణ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి రాశి వాళ్ళు. అలానే కేతు యొక్క ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు, మిస్హ్యాప్, యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవడం చాలా మంచిది. రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ, కెమికల్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ చాలా జాగ్రత్తగా ఉండి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్తే మంచి జరుగుతుంది. కొన్ని పరిహారాలు చేసుకుంటే మంచిది. ఇక్కడ మీ గురువు బాగున్నాడు ఓవరాల్గా, నిజం చెప్పాలంటే ఆస్ట్రాలజీ పరంగా బాగున్నాడు కాబట్టి ఓకే. మిగతా గ్రహాలు ఏమిటి? శని బాగున్నాడు. శని 3వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. సఖ్యత అంటే డిసప్పాయింటెడ్ అంతా కూడా పోయి హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే లైఫ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, ఓవరాల్గా థింక్ చేసే అవకాశాలు వీళ్ళుంటాయి. కాబట్టి మంచిదే. బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరుగుతుంది అని అంటే మంచిదేగా. సహజంగా ఎలా ఉంటుందంటే మానవుడి యొక్క జన్మ ఐఐటీలు ఎంటెక్ చేసినా, ఎంఎస్ చేసినా 2 వేవ్స్ కనిపెట్టలేదు ఇంకా డాక్టర్లు. నేనైతే 2 వేవ్స్ కనిపెట్టా. ఒక వే ఎలా ఉంటుందంటే బ్రహ్మాండమైన అద్భుతమైన చదువు వస్తుంది. ఇంకో వేవ్ ఏంటంటే ప్రాపంచిక జ్ఞానం అంటారు. ఇది టోటల్గా అటర్ఫెయిల్ అవుతుంటుంది. ఇక్కడ ప్రాపంచిక జ్ఞానం అంటే ఒక ఐఐటీలో చదివిన, ఎంటెక్ చదివినోడు కారు వేసుకుని వెళ్తే ఎదుటివాడిని గుద్ది ప్రశ్నించటం. అది ఎంటెక్లో చెప్పలేదుగా, ఎంటెక్లో బీటెక్లో చెప్పలేదు కదా. ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాపంచిక జ్ఞానంలోనే ఫెయిల్ అయ్యారు మనుషులు. చదువులో ముందంజలో ఉన్నారు, అన్నిట్లో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు, కానీ ప్రాపంచిక జ్ఞానంలో టోటల్ అట్టపోయలేరు. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ఏమవుతుందంటే అన్నదమ్ము, ఇప్పుడు నేను చెప్పిన రాశిలో కూడా ప్రాపంచిక జ్ఞానం కూడా అవసరం. అయితే 3వ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో
బాండింగ్ బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. టోటల్గా శని బాగానే ఉన్నాడు. ఇక విశేషంగా ఈ రాశి వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? గణపతి యొక్క ఆరాధన చేయాలి. లైఫ్లో విఘ్నం జరగకుండా అంటే గణపతి యొక్క ఆరాధన ఒకటి, జిల్లేడు సమిధలతోటి రవి యొక్క హోమం చేసుకోవాలి. అంటే సూర్య నమస్కారాలు చేయటం. ఆదిత్యాయుజ్ఞే సహస్రమూర్తాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాతు, ఆదిత్యాయుజ్ఞే సహస్రకిరణాయుధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మానసికంగా ఆందోళన చెందకుండా ఉండాలంటే దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శశినం సోమం శంభురముకట భూషణం అనే మంత్రాన్ని చదువుతుంటే ఓవరాల్గా చాలా బాగుంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. వివేకంతో విచక్షణా జ్ఞానంతో ఉండాలి. సెన్స్ ఆఫ్ ఏదైతే మన హ్యూమన్ లైఫ్లో ఒక సెన్సిటివ్గా ఉండాలి, హార్డ్గా ఉండాలి, మిడిల్గా ఉండాలి, అన్ని రకాల పాత్రలు పోషించాలి. వివేకం అనేది చాలా గొప్పది. నాలెడ్జ్ అనేది, ఆ నాలెడ్జ్ అనేది ఎక్కడో చదువులో కాదు, బాహ్య ప్రపంచంలో ప్రాపంచిక జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉందంటే టోటల్గా బాగున్నట్టే. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. గురువు మహాదేవ్. గురుగారు, 2026 జనవరి మాసం విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంటుంది? మొదటి నెల ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది మకర రాశి వాళ్ళకి? ఓవరాల్గా వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా మకర రాశి వారికి ఖచ్చితంగా అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే గడిచిన మనకు 2025 కొంత బ్యాడ్ ఈవెంట్సే మిగిల్చాయి వీరికి. పెద్దగా శుభము అనేటువంటిది అంటే మొదటి అధ్యాయంలోనే, అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ తర్వాత నుండి కొంతనైతే బాగాలేదు. ఇది మాత్రం సత్యం. ఎందుకంటే చాలామంది చూస్తున్నాం క్లయింట్స్. సో ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో, మరి మళ్ళీ మకర రాశి అనే మనం మాట్లాడుతున్నాం, కానీ మకర రాశికి సంబంధించి తప్పకుండా మకర రాశి అంటే మనకు కొన్ని అక్షరాల వారు జా అక్షరము, గా అక్షరము లైక్ కొన్ని వస్తవి. ఇప్పుడు మకర రాశికి సంబంధించి కూడా కొన్ని ఏరియాలు అంటే ప్రాంతాలు లైక్, అదేవిధంగా ఈ రియల్ ఎస్టేటు ఇప్పుడు ఫలానా ఏరియాను బట్టి ఈ మకర రాశికి సంబంధించినటువంటి వారు రియల్ ఎస్టేట్లో వీరికి బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ అనేది వీరికి ఒక యోగాన్ని తెచ్చిపెడుతుంది, మకర లగ్నం కానీ మకర రాశి కానీ. సో వీరు కనుక పర్ఫెక్ట్గా వీరి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం లేదా వీరి వ్యవహారిక నామం చూసుకొని ముందుకు వెళితే ఇక మామూలుగా ఉండదు, కొన్ని కోట్లు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ మకర రాశి వారికి మరి గడిచిన రోజులైతే కొంత ఇబ్బందికరమే. మరి ఇప్పుడు ప్రజెంట్గా మరి మనకు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. చాలా మొండి ప్రవర్తన, అనుకున్న పని ఖచ్చితంగా కావాలి, చాలా మటుకు కొంత ఈగో ఫీలింగ్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి మకర రాశిలో మకర సంక్రమణము జరగబోతూ ఉన్నది. అంటే సూర్యుడు మకర రాశిలోకి రాబోతున్నాడు. మరి ఈ సమయంలో మనము ఎలా ఉంటే, ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా ఉండాలి? ఎప్పుడైనా మకర రాశి వారికి జనవరి వచ్చింది అంటే వీరికి ఒక పరీక్ష. ఇది జనవరి నెల అనేటువంటిది వీరికి ఒక పరీక్ష. ఇది మాత్రం గన్ షాట్. ఎందుకంటే పితృదోషం ఏర్పడబోతుంటుంది ఇక్కడ. సో వీరి తండ్రితో గొడవ కానీ, లేదా తండ్రి తరపు ఉన్నటువంటి వయస్సు వారితో కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు కానీ, లేదా వారి తండ్రికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఏర్పడడం కానీ, లేదా పెద్ద మొత్తంలో ఏదో ఒక లాస్ కూడా అయ్యే సందర్భాలు ఉంటవి. ఎట్ ద సేమ్ టైం
ఒక ప్లస్ కూడా అవుతుంది. ఆ ప్లస్ ఏంటి అంటే శుభకార్యం చేయడానికి ఖచ్చితంగా ఒక ప్లస్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇక అదే విధంగా మరి ఇట్టి సందర్భాలలో ఈ యొక్క మకర రాశికి సంబంధించి చూసుకున్నట్టయితే మనకి లగ్నంలో అంటే ఈ యొక్క సూర్య భగవానుడు వీరికి సుమారుగా జనవరి 14, 15, 16 ఈ ప్రాంతంలో సూర్యుడు కాస్త మకరంలోకి ఎంటర్ ఇస్తాడు. మరి అంతకు ముందు నుండే 12లో ఉన్నాడు. 12 అంటే కొంత ఈగో ఫీలింగ్ పెరగడం, మన అని అనుకునేటువంటి వారి పట్ల కూడా వారు తప్పుగా అర్థం చేసుకొని ఆ వ్యక్తిని పక్కన పెట్టడం, ఏదో జరగనిది జరిగింది అని ఊహించుకునేటువంటి పరిస్థితులు సిచ్యువేషన్స్ ఏర్పడేది ఈగో ఫీలింగ్. అంతే. ఇప్పుడు ఏదన్నా ఉంటే అడిగితే సరిపోతుంది, అడగంది ఎవరైనా లేదు చేసేది, అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అన్నట్టుగా ఒక మాట ఎవరో మిమ్మల్ని అన్నారు అంటే వారిని డైరెక్ట్ అడిగితే అయిపోతుంది కదా. వారు ఎవరో అన్నారు అని చెప్పినటువంటి తాటు వ్యక్తి యొక్క మాటలను మీరు వినడం ధర్మం కాదు. ఓకే, సో అది అట్లా ఇబ్బంది అనేటువంటిది మీకు వస్తుంది. ఇక అదే విధంగా కొంత అనవసరమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఆలోచనలు, అనవసరమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు నెగిటివ్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొందరికి చెస్ట్ రిలేటెడ్ కానీ కొంత పెరాలసిస్ రిలేటెడ్ కానీ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. సమీప బంధు నష్టము, అదేవిధంగా విపరీతమైనటువంటి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత ధన నాశనము కనబడుతూ ఉన్నది అధికంగా. ఇక ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో మనకు సుమారుగా ఈ రాజకీయ రంగంలో కానీ ఒక మంచి సెలబ్రిటీ హోదాలో కానీ ఉండేటువంటి వారికి మాత్రము చాలా ఒక పెద్ద మైనస్ ఏర్పడే పరిస్థితి ఉన్నది. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్మించినటువంటి వారే, మీకు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులే మీకు మోసం చేసేటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. ఆల్రెడీ మీ చుట్టూ కంచె బిగుచుకుంది. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అంతే, ఇది మాత్రం బాగా ఆలోచించుకోండి. అదేవిధంగా ఒక స్త్రీ మూలకంగా పురుషుని మూలకంగా స్త్రీకి, అది వయసుతో సంబంధం లేకుండా కొంత ఒక ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, అనుమానాలు చాలా. అంటే నన్ను ఎంతగానో ఇష్టపడ్డాడే నా బాయ్ ఫ్రెండ్, అరే నా అంకుల్ లాంటి వ్యక్తి లేదా మా సార్ నన్ను రాబిడ్డ చెల్లెమ్మ అని పిలుస్తాడు, ఇతను నన్ను బండి మీద దించుతానని ఎందుకు తప్పుగా అపార్థం చేసుకున్నాడు అనే ఆలోచన ఆ అమ్మాయికి కానీ ఈ ఎదురుగా ఉండేటువంటి అబ్బాయికి కానీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. అర్థమైందా చెప్పిన పాయింట్? సో జాగ్రత్త, చాలా జాగ్రత్త. అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు, కొన్ని విరోధాలు, కొంత విచారంగా ఉండేటువంటి సందర్భాలు, శత్రు వృద్ధి, ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు, మానసిక ఆందోళన. మనస్సు అనేటువంటిది మనస్సు అంటేనే కోతి. ఈ మనస్సును మనము కంట్రోల్లో చేసుకోవడం అంటే కేవలం మెడిటేషన్, ఒక డివోషనల్ పర్పస్గా మనం ఉండడం మాత్రమే. కనుక అది మీరు అర్థం చేసుకొని చక్కగా ముందుకు వెళ్ళండి. ఇక అదే విధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత వేల తప్పినటువంటి భోజనం కానీ, చిన్న గొడవలు భార్యాభర్తలలో కానీ, లేదా మనకు సంబంధించినటువంటి దగ్గర వ్యక్తులతో కూడా కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అదే విధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే అద్భుతమైన విషయం ఏమిటి అంటే సంతానం లేని వారికి సంతానం కలగడం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, అదేవిధంగా చక్కటి చదువు కానీ, అదేవిధంగా ఏమైనా వ్యాపారాలు అద్భుతంగా ముందుకు వెళ్ళడాలు కానీ కొన్ని సందర్భాలలో. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే కొంత స్థిరాస్తులలో లాభాలు రావడం కానీ, అదేవిధంగా మనోవాంఛ, ఐశ్వర్య ప్రాప్తి, దీనికి తోడు
చక్కటి మనకు బల సంపన్నత, విజయ ప్రాప్తి, ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి విజయ ప్రాప్తి ఉన్నది. వారి నోరు మూలకంగా, వాక్కు మూలకంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యే పరిస్థితి. అంటే టెంప్ట్ అయి మాట్లాడడము, మంచిగా మాట్లాడడం వేరు, టెంప్ట్ అయి మాట్లాడడము. సో టంగ్ మూలకంగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. ముందుగా చెప్తున్నాను, ఈ జనవరిలో వచ్చేటువంటి అమావాస్య రోజు ఖచ్చితంగా అన్నదానం చేసుకోండి, లేదా బ్రాహ్మణులకు భోజన దానాన్నైనా చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఓవరాల్గా ఉద్యోగంలో మార్పిడి చేర్పిడి కనబడుతున్నది ఈ యొక్క మకర రాశి వారికి. కనుక మరి ఇంకను మకర రాశి వారికి సంబంధించి స్థాన చలనాలు, నివాసాలలో మార్పులు ఉన్నవి. ఆ నివాసాలలో మార్పులు అంటే ఎట్లాగూ ఈ జనవరి నుండి డిసెంబర్ లోపు ఉంటుంది 2026. కానీ మరి దానికి సంబంధించినటువంటి ఆజ్యం ఇప్పటి నుంచే పడే పరిస్థితి ఉంటుంది. సో ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే పిల్లలకు మంచి భవిష్యత్తు కనబడుతూ ఉన్నది. సో శారీరక సౌఖ్యము కనబడుతున్నది. ఓవరాల్గా వీరికి ఒక 60% బాగుంది, 40% బాగాలేదు. మరి 40% బాగాలేదు అని అనుకునేటువంటి సందర్భంలో సూర్యునికి అర్ఘ్యం విడిచిపెడుతూ గులాబీ రంగులో ఉండేటువంటి వస్త్రాలను డొనేట్ చేస్తూ, మరి ముందుగానే చెప్తున్నాను, మనం ముందుగానే వేస్తాం కనుక మనకు వైకుంఠ ఏకాదశి రాబోతూ ఉన్నది. మరి ఈ వైకుంఠ ఏకాదశి రోజు నాడు చక్కటి పువ్వులను స్వామివారికి సమర్పించేటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకు అంటే ఇన్ని విషయాలు చెప్పడం జరిగినవి ఆల్రెడీ ముందే చెప్పాను విషయము. వ్యవహారిక నామము, జన్మనామము, మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కావాలి అనుకున్నా, లేదా నాకంటూ ఒక లక్కీ నెంబర్, నాకంటూ ఒక లక్కీ డే, లేదా నాకు ఎప్పుడు బాగుంటుంది ధనరేఖ, ఎప్పుడు మాకు ధనరేఖ మొదలవుతుంది, ధనరేఖ అనేది నా జీవిత చక్రంలో ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలకై ఇంకా అంటే ఎలాంటివైనా కూడా తప్పకుండా మీరు అప్రోచ్ కావచ్చును. ఒక్క మాట అన్నందుకే వశపడతలేదు. కాల్స్ కానీ వీరి తాకిడి బాగా లేదు, అందుకే ఎక్కువ చెప్పట్లేదు నేను. కనుక తప్పకుండా రండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది మాత్రం ఒకటే చెప్తున్నాను. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరొకసారి మరొకరి దగ్గరికి వెళ్ళకుండా మీ జీవితం అనేటువంటిది అద్భుతమైనటువంటి ఒక హైవే రోడ్ లాగా వెళ్ళిపోతుంది. హైవే రోడ్ ఎట్లా హ్యాపీగా వెళ్ళిపోతామో అట్లా వెళ్ళిపోతాం, అంతే. ఓవరాల్గా ఈ జనవరి మాసం మకర రాశి వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. సో 2026 జనవరి మాసం న్యూ ఇయర్లో మనకి మొదటి మాసం. ఓవరాల్గా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం ఈ నెల వేళ తీసుకురాబోతుంది గురుగారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన ఛానల్ ప్రేక్షకులకి, ఫాలోవర్స్కి, మన అభిమానులందరికీ కూడా మన ఛానల్ తరపున, మనందరి తరపున వారికి 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ మై ఫ్రెండ్స్. తర్వాత ఈ యొక్క సంవత్సరంలో మనకి మకర రాశి ఎంటర్ అయిపోయాము. అప్పుడే మకర రాశి వాళ్ళందరూ కూడా అష్టమకేతు మాత్రం వదలడం లేదు. డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్. అయితే దేనికి ఆందోళన? లావ్ మొట్టమొదటి డిప్రెషన్ వచ్చేది, ఒక 100 కోట్లు పోయినా డిప్రెషన్ రాదు. లవర్ ఒక గంట ఫోన్ చేయకపోతే వచ్చేస్తుంది. చిన్న చిన్న వాటికి, లవర్ విషయంలో చిన్న చిన్నదే. ఫోన్ చేయకపోతే రేపు చేస్తుంది కదా, ఏదో బిల్డప్ ఇద్దామని చేయట్లేదని ఆగలేరు అన్నమాట. అందులో మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్నాయి. ఈ లవర్ల వల్లే ఇంకేం వస్తాయి. కాబట్టి పాపం ఏదో కారణాల వల్ల మొత్తం మీద కొంతమంది అత్తగారుల మీద, మామగారుల మీద కోపాలతో భార్యలను వదిలేయడాలు ఇలాంటివి చేసుకున్నారు. కోర్టులో పడేసుకున్నారు కేసులు. వీళ్ళ దెబ్బకి, వీళ్ళ అష్టమకేతు దెబ్బకి తొందరగా అవ్వాల్సినటువంటిది జడ్జియే సెలవు మీద వెళ్ళిపోద్ది, లాంగ్ లీవ్ మీద. గవర్నమెంట్ రిక్రూట్మెంట్ లేదు, గవర్నమెంట్ ఇంకా లేదు, కేసు పెండింగు. ఈ రకంగా మకర రాశి వాళ్ళకు ఉంది. అండ్ ఈ మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది, శత్రువుల పీడ ఎక్కువగా ఉంటుంది. అయినా సరే వీళ్ళు దాన్ని గెటాన్ చేసుకొని ముందుకు వస్తారు. గురుడు మిథున రాశిలో ఉండి శత్రువులపై ఆధిపత్యం చేయడం అనేటటువంటివి జరుగుతాయి. డబ్బులు వీళ్ళు ఎవరికైతే అవతల వాళ్ళకి సహాయం చేస్తారో ఆ డబ్బులు తీసుకుని వీళ్ళకే హాని జరుగుతుంది.
ఉదాహరణకి ఒక పార్టీ పూర్ పార్టీ ఉంది, వాళ్ళకి ఏదో సాయం చేశారు, వాళ్ళే సుపారీ పెట్టి ఆ డబ్బులు వచ్చినాయి కాబట్టి వీళ్ళ కాళ్ళే ఎరగొట్టించేసే విధంగా ఈ రకంగా వీళ్ళ డబ్బే వీళ్ళకి విషవాయువులాగా వాళ్ళకి పరిణమిస్తుంది. మకర రాశి వాళ్ళకి ఆదాయాలు బాగా పెరిగిపోతాయి. తర్వాత రాహు తాగుడు బాగా, అసలే న్యూ ఇయర్ కదా, మొన్నే తాగేశారు December 31 ఇంచుమించు అందరూ, మళ్ళీ January 1 కూడా తాగిపడేస్తారు. కాబట్టి ఈ విధంగా ఈ నోటికి ఈ నెలంతా రాహు మారిపోవాలి అక్కడి నుంచి, కుంభరాశి నుంచి. ఎక్కువ పార్టీల మీద పార్టీలు ఎక్కువైపోతాయి, నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు వచ్చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సోదరుల డెవలప్మెంట్ బ్రహ్మాండంగా జరిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. శని వక్రించున్నాడు కాబట్టి ఈ శని ఎప్పుడైతే వక్రించున్నాడో సంతానాన్ని కనుక వీళ్ళు తిట్టినట్లయితే వాళ్ళు రివర్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మాట్లాడితే తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు వీళ్ళు. కాబట్టి మనకి ఎందుకురా బాబు వీడు చదువుకుంటే చదువుకున్నాడు లేకపోతే లేదని చెప్పేసి పేరెంట్స్ కూడా ఉదాసీనంగా వదిలేస్తారు. వీడు మకర రాశి బట్టి రెచ్చిపోతాడు, 2 3 పెళ్ళిళ్ళు చేసేసుకోవడానికి రెడీ అవుతారు. జనరల్గా మకర రాశి వాళ్ళు చాలా డిసిప్లిన్. కొన్ని గ్రహాలు పర్సనల్ చార్ట్లో గ్రహాలు బాగోకపోతే ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. 2 వివాహాలు 3 వివాహాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ శని యొక్క ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా అవుతున్నప్పటికీ కూడా మొత్తం మీద పనులు పూర్తి అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ రాశి వారికి వ్యవసాయం బాగా కలిసి వస్తుంది. వ్యవసాయం ప్రొడక్ట్స్, తర్వాత బర్రెలకి, కుక్కలకి, పిల్లులకి, షీపులకి వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, జ్యూసులు ఏదైతే ఉన్నాయో ఆ బిజినెస్లు చాలా బాగుంటాయి. తర్వాత కటింగ్ షాపులు అంటే మేకల కటింగ్లు, తర్వాత పౌల్ట్రీ షాపులు, మటన్ షాపులు, హ్యాచరీస్, కోడిగుడ్లు వ్యాపారము, కోళ్ల ఫారాలు, చేపల రొయ్యల చెరువులు, ఈ వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. నూతన వస్త్రాలు తెక్కొంటారు. అలాగే బట్టల షాపు మనం నెల చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంచుమించుగా అమెజాన్లో బుకింగ్ చేసి పడేస్తూ ఉంటారు. ఆన్ యావరేజ్ మనం కనుక చూస్తే పెళ్ళైనటువంటి వాళ్ళు పాపం వాళ్ళు లిమిటెడ్గా కొనుక్కుంటారు. ఆ తర్వాత 1-2 పిల్లలు పుట్టిన తర్వాత అక్కడి నుంచి బట్టలు అధికంగా కొనడం అనేటటువంటి జరుగుతాయి. అమెజాన్ ప్యాకింగ్లు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. భర్తలు తిడతారేమో అని ఆ బియ్యం డబ్బాలను వాటిలోనూ పడేయమని చెప్పేసి పని మనుషులకు చెప్తూ ఉంటారు. దీని బదులు మనం ఈ బిజినెస్సే పెట్టేసుకుంటే బాగుంటుంది కదా అని బట్టల షాపులే పెట్టడానికి కూడా అవకాశాలు అధికంగా ఉంటాయన్నమాట చాలామందికి. హోటల్ ఇండస్ట్రీ, ఆ తర్వాత చిన్న హోటల్ దగ్గర నుంచి పెద్ద స్టార్ హోటల్స్ వరకు, పబ్స్, రెస్టారెంట్లు, సారాయి, గిరాయి, ఇట్లాంటి వ్యాపారాలన్నీ కూడా కలిసి వస్తాయి. వాచ్లు, ఎలక్ట్రానిక్స్ అప్లయన్సెస్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ లాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి సాధన చేసుకునేవారు, వాళ్ళ మానాన వాళ్ళు సాధన చేసుకుని పూజలు పునస్కారాలు చేసుకునేవారు, ఈ రియల్ ఎస్టేట్ రంగం పుణ్యమానో లేకపోతే మరొక రంగం పుణ్యమానో ఎవరో కొత్త ఆడవాళ్ళ పరిచయం అవడం, వీళ్ళు భ్రష్టులు అయిపోయి మంత్రాలు వదిలేసి మొత్తం వాళ్ళ చుట్టూ తిరగడం అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. కాబట్టి మంత్రశాస్త్రంలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అస్సలు వెళ్ళకూడదు. వీళ్ళంతా కూడా వెళ్తే భ్రష్టత్వం అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనం న్యూస్లు చూస్తున్నాము, KPHBలోనే అధికంగా ఎయిడ్స్లు, HIVలు వచ్చేస్తున్నాయి, వీళ్ళంతా వేశ్యలు ఎక్కువైపోయారని. అసలే ప్రమాదంగా ఉంది. దీంట్లో బలైపోయేటటువంటి వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అని క్లియర్గా ఆ యూట్యూబ్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి వీళ్ళ తస్మాత్ జాగ్రత్త, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా. అండ్ ఫారెన్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి కష్టం, పాపం వాళ్ళ జీవితాలు వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు ఆ దేశం నుంచి దేశానికి రావడానికి అవకాశాలు ఉన్నాయి, వాళ్ళు విజిట్ వస్తారు. అండ్ తప్పకుండా దైవక్షేత్రాలకి వాటికి వెళ్తారు. అయితే ఈ దైవక్షేత్రాలు ఇవి విజిటింగ్ విజిటింగ్ లాగా చేసేటటువంటి వాళ్ళకి ఏం కలిసినా వీళ్ళ కర్మలు బాగున్నంతసేపు తిరుగుతారు. కానీ ముందుగా అనాథ పిల్లలకి, వికలాంగులకి, సాధువులకి, సత్పురుషులకి, సంత పురుషులకి వీళ్ళ కనుక దాన ధర్మాలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. ఇక కలకత్తాలో లెదర్ ఇండస్ట్రీ ఒకనొక సమయంలో ఒక ఊపేసేది. ఇప్పుడు కలకత్తాయే డౌన్ఫాల్ అయిపోయింది. ఇప్పుడు మమతా బెనర్జీ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బ్రిటిష్ వాళ్ళు పైకి తీసుకొచ్చారండి, మనవాళ్లే వచ్చి డెవలప్మెంట్ ఆగిపోయిందండి, డెవలప్మెంట్ ఆగిపోయి పడిపోయిందండి, మీ సౌత్ ఇండియా బ్రహ్మాండంగా అయిపోయిందండి, హైదరాబాదు, బెంగళూరు అంటున్నారు. కరెక్ట్.
ఆ విధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా డెవలప్ అయినట్టు అయ్యి డబేల్మని పడిపోయారు. ఎక్కడెక్కడైతే దూరంగా ఉద్యోగాల్లో భార్యాభర్తలు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారో అటువంటి భర్తలకి ట్రాన్స్ఫర్ అవుతారని నేను చెప్పాను, అయ్యారు. ఒకటయ్యారు. కొంతమంది మాత్రం మూర్ఖుల్లాగా ఇంకా కౌన్సిలింగ్లు జరుగుతున్నా సరే ఇంకా కొట్లాటలాడుకుంటూ భార్యలను తీసుకురాకుండా భర్తలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు. వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జడ్జి గారు రైట్ టు కాంజుగల్ రైట్స్ ఆ యాక్ట్లో వీళ్ళని శిక్షించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఇమ్మీడియట్ ఈ కోర్టు కేసులు ఇవన్నీ వదిలేసుకొని వెంటనే భార్యలతో కాపురం చేసుకోవాల్సిందిగా మనం వాళ్ళకి సలహా ఇస్తున్నాం. ఇక తర్వాత వారి ఇష్టం, ఎందుకంటే జైలుకి వెళ్ళిపోతామంటే వాళ్ళ ఇష్టం అనమాట. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కుమ్మేస్తారు. ఏమన్నా నోటి దగ్గరికి వచ్చి ఆగిపోతున్నాయండి అని ఇప్పుడు ఆగవన్నమాట. అలాగే స్థలాలు, అపార్ట్మెంట్లు, బిల్డర్లు ఏమంటే మేము స్థలాలు 10 ఎకరాల్లో కట్టేసామండి, విల్లాలు కట్టి పడేయండి అంతే. విల్లాలు గోడలు పెట్టేసి విల్లా అని చెప్పేసి మామూలు అపార్ట్మెంటే, మామూలు ఇల్లులే. 1 కోటి రూపాయలు ఉండేది గోడ కట్టేస్తున్నారు. గోడ కట్టేసి ఒక సెక్యూరిటీని పెట్టేసి గేటెడ్ కమ్యూనిటీ అని పెడుతున్నారు. వీళ్ళు పిచ్చోళ్ళు 2 కోట్లు ఇచ్చేస్తున్నారు. ఈ విధంగా ఇవన్నీ కూడా గేట్లు కట్టుకోలేరా? అందులో ఫెసిలిటీస్ ఉంటాయండి. క్లబ్ హౌస్ అంత ఇంగ్లీష్ మాట్లాడుకోవచ్చు. బయట ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదా? ఈ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గేటెడ్ కమ్యూనిటీ, వీళ్ళందరూ గేటెడ్ కమ్యూనిటీలో పెరిగి వచ్చారా? ఒక్కడు కూడా గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాడు, అంతకుముందు గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాడు ఒక్కడు కూడా ఉండడు. చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఈ దాంభికమైన ఆచారం పెరిగిపోద్ది అనమాట ఈ యొక్క మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం. కాబట్టి ఇలాంటి కనుక వెళ్తే కొంచెం డేంజర్ అవుతుంది. అనారోగ్యాలు కూడా తరిమి కొడుతున్నాయి. వీళ్ళకందరికీ కూడా మైగ్రేన్, తలనొప్పులు, కిడ్నీలు వ్యాధులు వచ్చేయడానికి అవకాశాలు ఉన్నాయి. చాలామంది కిడ్నీ డయాలసిస్లు అవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి హెల్త్ మన మీద కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ ఫుడ్ మానేయాలి. వీళ్ళు ఫుడ్ మానేసి పచ్చి కూరగాయలు, పచ్చి ఆకులు ఇలాంటివి తినాలి డైటింగ్ చేసిన విధానంలో. అలాగే హాఫ్ బాయిల్డ్ కూడా కాదు, అవి డైటింగ్ సెపరేట్ సిస్టమ్ ఉందన్నమాట. అంతా కూడా ఇప్పుడు అందరూ అదే తింటున్నారు. అండ్ 0 సైజ్ అవ్వాలని చెప్పేసి. కాబట్టి ఇలాంటి జిమ్ము ఇలాంటి వాటి మీద ఇక్కడ వీళ్ళు శ్రద్ధ చూపించడానికి అవకాశాలు ఉంటాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. శత్రువుల పరిస్థితి ఏంటి గురువు గారు? అంటే వీళ్ళే అవతల వాళ్ళు నేర్పిస్తూ ఉంటారు. ఇంక వీళ్ళకి శత్రువులు ఎవరు ఉంటారు? అవతలవాడు వీళ్ళకి శత్రువు అయ్యే లోపలనే వీళ్ళు వాళ్ళకి ఇదవుతారు. వీళ్ళకి ఒకటే పెళ్ళామే శత్రువు అయిపోద్ది. అండ్ లవర్స్ వీళ్ళు వాళ్ళని వాడేసుకుని వాళ్ళని అత్యాచారాలు చేసేసి డబ్బు పరంగా మగాళ్ళని వాడేసుకుని ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద రెవెంజ్ తీర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి. శత్రు బాధ అనేటటువంటిది మకర రాశికి ఉంది. అందుకే డిప్రెషను, అందుకే ఈ అష్టమ కేతు అనమాట. అయిపోయి తప్పించేసుకుని పారిపోయి ఎలాగో అలాగా ఆత్మహత్యలు చేసుకోవాలి, అప్పుల బాధ భరించలేకపోతున్నాం అప్పులు అని చెప్పి గజ్జా వణుకుతారన్నమాట. అప్పుల బాధ చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఇక మరి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి, అలాగే ఈ మానసిక ఆందోళన పోయి మనసు కాస్త స్థిమితంగా ఉండడానికి మంచి పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి. ఆర్థికంగా వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్, ఫుల్ డెవలప్డ్. ఆర్థిక ఇబ్బందులు లేవు వీళ్ళకి. ఎవరు పర్స్ తీసినా కూడా ఫుల్ డబ్బులు అనమాట. కాకపోతే ఆరోగ్య సమస్యలు వీళ్ళ చేతుల్లో ఉండవు. కాబట్టి ఫుల్ తాగుడు కాబట్టి చాలామంది వరకు మగాళ్ళల్లో ఇప్పుడు లేడీస్ కూడా స్ప్రెడ్ అయిపోయింది అది. కాబట్టి సోఫిస్టికేటెడ్ సొసైటీ ఇది. కాబట్టి ఈ రకంగా కొంచెం పాష్గా తయారయ్యారు. కాబట్టి ఆరోగ్యాలు, కిడ్నీల వ్యాధులు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి పరిహారాలు చెప్పే ముందు మనం ఏం చెప్పాలంటే వీళ్ళందరికీ కూడా ఇవన్నీ కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఇవన్నీ. గురుగారు మీరు చెప్తున్నారు, మాకు అలా లేదు అనుకుంటారు కొంతమంది సహజంగా. అంటే అందరికీ జరుగుతాయి. ఇప్పుడు డబ్బులు 10 ఏళ్ల నుంచి దాచుకున్నవాడు ఇల్లు కొంటావరా, సైట్ కొంటావరా అంటే టపి మన కొట్టాడు. ఈ రోజు జాబ్ ఎక్కి ఈ రోజు నేను సైట్ కొంటానన్నా, నేను సైట్ కొనలేదు కదండి అంటే నువ్వు దాయాలి ఫస్ట్. ఆ విధంగా యోగం ఉంది, నువ్వు కష్టపడాలా. కాబట్టి జరుగుతాయి, జ్యోతిష్య శాస్త్రంలో అన్నీ జరుగుతాయి. కాబట్టి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పేబడి కాకుండా అందరి యొక్క వ్యక్తిగత జాతకాలలో వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడైతే, పరీక్షలు ఎప్పుడు పాస్ అవుతారు, పిల్లల్ని ఎప్పుడు కంటారు, ఇలాంటివన్నీ కూడా వ్యక్తిగతంగా శత్రు పీడ ఎప్పుడు పోతుంది, కోర్టు కేసులో గెలుస్తారా లేదా, ఇలాంటివన్నీ కూడా కేవలము మనము ఈ యొక్క పర్సనల్ చార్ట్ని చూసి చెప్పాలి. వ్యక్తిగత జాతకాన్ని చూడాలి. అండ్ చాలామంది అపోహపడుతూ ఉంటారు వ్యక్తిగత జాతకాలు అన్నప్పుడు, అండ్ గురుగారిని కలిస్తే బాగుంటుందండి అని. అలా అవసరం లేదు. ఇప్పుడంతా మోడ్ మారిపోయింది. టోటల్ వరల్డ్ అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. కాబట్టి ఆన్లైన్లో మన సెక్రటరీని వాళ్ళు కలిసి మన చేసుకొని అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. వీళ్ళకి తప్పకుండా మంచి ఇవి చెప్తాం మనము. బూడిద గుమ్మడికాయ తీసుకోవాలి ఫస్ట్ పరిహారం. బూడిద గుమ్మడికాయని ఇలాగ అడ్డంగా కొయ్యాలి, గుంజు తీసేయాలి. గుంజు తీసేసి ఆవాల నూనెతో అఖండ దీపారాధన చేయాలి. కాలభైరవుడిని పెట్టాలి. కాలభైరవుడి యొక్క
మంత్రాన్ని జపించాలి. ఓం కాళభైరవాయ నమః అంటే సరిపోతుంది. మూలమంత్రం కావాలి అనుకునేటటువంటి వాళ్ళకి మనం హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మినప సున్నుండలు తయారు చేసి కరెక్ట్గా 18 మినప సున్నుండలే తయారు చేయాలి. ఆ 18 మినప సున్నుండలో కాలభైరవుడికి ఇచ్చిన తర్వాత ఆ 18 మందిని తర్వాత మనం తీసుకొని 9 మందికి సాధువులకి వీళ్ళు పంచాలి. 9 మంది సాధువుల్ని వీళ్ళు ఎత్తుక్కోవాలి, వాళ్ళకి దక్షిణలు ఇచ్చి ఎత్తుక్కోవాలి. అలాగే మారేడాకును తీసుకొని మనకి అది శివుడి దగ్గర పైన ఓం నమ శివాయ అంటూ బుధవారం నాడు పెట్టాలి. అలాగే ఈ యొక్క జువ్వి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ దానికి నీళ్లు పోసుకుంటూ దానిపైన మనం ఓం రాహవే నమః అంటూ ఓం శనేశ్వరాయ నమః అంటూ వీళ్ళ కనుక చేసుకున్నట్లయితే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కేతువు డిప్రెషన్ కూడా పోతుంది. కాబట్టి ధూమావతి అమ్మవారికి ధూమ్ ధూమ్ ధూమావత్యే నమః, ధూమ్ ధూమ్ ధూమావత్యే నమః అని మంత్రం ఉంటుంది. ఆ మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని వీళ్ళు చేసుకోవడం ద్వారా చెడంతా పోయి మంచి జరుగుతుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ జనవరి మాసం ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.